తులసిరామ్ గారు అయితే పేజ్ నెంబర్ 7 మేడం. ఓకే 7 లో లాస్ట్ పారాగ్రాఫ్. ఏంటండి లాస్ట్ పారాగ్రాఫ్. ఓకే Then we come to the word ita. మీరు చదివారా ఇది? చదవలేదు, చదవాలి, ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఓకే. ఓం గురుభ్యో నమః. The Science of Yoga, Patanjali Yoga Sutras, Day 3, 1st April 2022. Page number 7. Then we come to the word Gita. This word is derived from the Git or Giti, one of the 3 aspects of Paramatma called Sat, Chit, Ananda in Vedanta. It is this aspect which is at the basis of the form side of the universe and through which it is created. The reflection of this aspect in the individual soul, which is a macrocosm, is called Chitta. Chitta is thus that instrument or medium through which the Jivatma materializes his individual world, lives and evolves in the world until he has become perfected and united with the Paramatma. Broadly, therefore, Chitta corresponds to mind of modern psychology, but it has a more comprehensive, important and field for functioning. While Chitta may be considered as a universal medium through which consciousness functions on all the planes of the manifested universe, the mind of modern psychology is confined to the expression of only thought, volition and feeling. ఓకే. ఎలా అనిపిస్తుంది పుస్తకం మీకు? బాగుందా? ఇంకా నేను అంత చెప్పలేకపోతున్నాను మేడం, ఎందుకంటే ఇది వచ్చి మోర్ ఆఫ్ డిస్క్రిప్టివ్ గా ఉంది, కానీ ఈ సాంస్క్రిట్ దానికి ఎక్స్ప్లెనేషన్ అయితే తక్కువ అనిపిస్తుంది ఇప్పటివరకు అయితే. ఇప్పుడు మనం జస్ట్ రెండో ఇది సూత్రంలోనే ఉన్నాం కాబట్టి. కాబట్టి నాకు ఇంకా ముందుకెళ్తే ఏమైనా ఇంకా కాంప్రహెన్సివ్ గా డిస్కషన్ జరుగుతుంది తెలియదు, కానీ ఇక సాంస్క్రిట్ కి ఆ సూత్రాలకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అంత క్లారిటీగా అనిపించలేదు నాకైతే. మేబీ ఐ మే బి రాంగ్ ఆల్సో, ఐ డోంట్. మనం కొద్ది ముందుకు వెళ్తే ఒక 2-3 ఒక 10 పేజీలు వెళ్తే గానీ మళ్ళీ దాంట్లో ఏమైనా డిస్క్రిప్షన్స్ కరెక్ట్ గా ఉందో తెలియదు. తీసుకున్నారంటే అసలు యోగా చిత్తవృత్తి నిరోధ అన్నారు కదండి. మనస్సు నాకైతే ఇన్ని డివిజన్స్ ఇష్టం ఉండవు, కానీ మరి పతంజలి గారు చిత్తవృత్తి నిరోధము అన్నారు కనుక ఆయన ఎందులో ఏది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు సాంఖ్య ప్రకారం దెన్ వీ కమ్ టు ద వర్డ్ గీత, భగవద్గీత విషయానికి వస్తే చిత్తాది శ్రీవాది అంటే ఈ చిత్త అన్న పదాన్ని దగ్గరికి వస్తే ఈ పదం అన్నది చిత్ అనేటటువంటి స్థితి అనే దాంట్లో అంటే చాలా చిన్న అక్షరాలు ఉన్నాయండి. అక్కడ దీంతో ఏంటది చిత్ ఆర్ చితి, one of the 3 aspects of Paramatma called Sat, Chit, Ananda in Vedanta. ఈ వేదాంత కదా, సచ్చిత్ ఆనంద యొక్క స్వరూపం పరమాత్ముడే మనం సచ్చిదానందంగా చెప్తున్నాం కదా, అందులో చిత్తే ఈ చిత్తు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ దిస్ ఆస్పెక్ట్ విచ్ ఈస్ ఎట్ ద బేసిస్ ఆఫ్ ది ఫార్మ్ సైడ్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ త్రూ విచ్ ఇట్ ఈస్ క్రియేటెడ్. అంటే ఇది యూనివర్స్ యొక్క ఒక ఫామ్ అన్నమాట, ఆస్పెక్ట్. తర్వాత అందులోంచి ఇదంతా కూడా సృష్టించబడింది, అంటే చిత్తులోంచి జగత్ అంతా సృష్టించబడింది. అండ్ త్రూ విచ్ ఇట్ ఈస్ క్రియేటెడ్. ద రిఫ్లెక్షన్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ ఇన్ ద ఇండివిజువల్ సోల్ విచ్ ఇస్ ఏ మష్రూమ్ ఇస్ కాల్డ్ చిత్త. అంటే ఎన్నో మైక్రోకాజం చూసారా? మీరు కొంచెం ఒక్కొక్క లైన్ చదవండి ఈసారి.
The reflection of this aspect in the individual and which is మైక్రోకాజం అంటే సూక్ష్మతరమైన కారణమే చిత్తం. అంటే ఏది ఈ మొత్తం జగత్తంతా కూడా ఈ పరమాత్మలోంచి సృష్టించబడింది. ఈ పరమాత్మ యొక్క మైక్రోకాజమే చిత్త. చిత్త అనేది దట్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ మీడియం త్రూ విచ్ ద జీవాత్మ మెటీరియలైజెస్ దిస్ ఇండివిజువల్ వరల్డ్. చిత్తం ఏంటి అంటే అలాంటి ఒక పరికరం లేకపోతే మీడియం అనుకోవచ్చు, దేని ద్వారా అయితే ఈ జీవాత్మ అన్నది మెటీరియలైజ్ అంటే రూపంలోకి వచ్చింది. హిస్ ఇండివిజువల్ వరల్డ్ lives and evolves in the world until he has become perfected and united with the Paramatma. అంటే అతను ఒక దగ్గర చెప్పారు, జీవాత్మ పరమాత్మ వేరేగా లేవు, కానీ వేరు అన్న భావంతో మనం జీవిస్తున్నాం. అందుకని అది పరమాత్మలోకి లయమయ్యే వరకు until he has become or perfected and united with the పరమాత్మ. అంటే ఈ జీవాత్మ స్థితి నుంచి పరమాత్మలో ఇది ఒక పరికరం అన్నమాట. బ్రాడ్లీ therefore చిత్త కరెస్పాండ్స్ టు మైండ్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ. ఇప్పుడు మోడర్న్ సైకాలజీలో చిత్త అన్న పదం లేదు, మనం మైండ్ అని వాడుతున్నది చిత్త. బట్ ఇట్ హ్యాస్ ఎ మోర్ కాంప్రిహెన్సివ్ ఇంపోర్ట్ అండ్ ఫీల్డ్ ఆఫ్ ఫంక్షనింగ్. అంటే ఇంకా దీనికి చాలా అర్థవంతమైనటువంటి కాంప్రిహెన్సివ్ అంటే విచ్ కెన్ బి అండర్స్టూడ్, అటువంటి ఫంక్షనింగ్ కావాల్సిన ఫీల్డ్ అంతా కూడా ఈ సైకాలజీలో ఇంకా ఉంది. వైల్ చిత్త may be considered as a universal medium through which consciousness function on all the planes of the manifested universe, the mind of modern psychology is confined to the expression of only thought, volition and feeling. Of course, ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మైండే కన్ఫర్మ్ అయిపోయింది, అంటే పరిమితం అయిపోయింది. చిత్త ఇంకా విశాలమైనటువంటి వైడ్ బ్రాడ్ ఫీల్డ్ ఉంది. వెరస్ దిస్ మైండ్ అన్నది సైకాలజీ చెప్పే ఈ మైండ్ మాత్రం చాలా లిమిటెడ్ గా ఉంది, అంటే పరిమితం అయిపోయింది. ఇట్ ఈస్ లిమిటెడ్ టు ద థాట్, వాలిషన్ అండ్ వాలిషన్ యొక్క మీనింగ్ మీకు చెప్పగలరా లేదా డిక్షనరీ చూస్తారా? చూస్తాను మేడం. వాలిషన్ తెలిసి తెలియనట్టుంది మీనింగ్, అంటే వన్స్ ఈ సా బట్ ఐ ఫర్గాట్. సంకల్పం మేడం. సంకల్పమా? ఓకే, అంటే ఆలోచన, సంకల్పము, ఫీలింగ్ మైండ్ అని. సంకల్పము, ఉద్దేశ్యం. ఓకే, ఒపీనియన్. ఓకే, ఎట్లా చదవమంటారా? లైన్ బై చదవమంటారా లేదా పారాగ్రాఫ్ సెంటెన్స్ చదవండి? ఓకే. We should not, however, make the mistake of imagining chitta as a sort of material medium which is molded into different forms when mental images of different kinds are produced. ఏదేమైనప్పటికీ మనం చిత్త అనే దాన్ని మిస్టేక్ ఆఫ్ ఇమాజినింగ్ అంటే ఈ విధంగా ఊహించుకోకూడదు. ఇది కూడా ఒక రకమైనటువంటి పదార్థంతో చేయబడిన మీడియం గా మనం ఆలోచించకూడదు. ఇట్ ఈస్ మౌల్డెడ్ ఇన్ టు డిఫరెంట్ ఫార్మ్స్ వెన్ మెంటల్ ఇమేజెస్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆర్ ప్రొడ్యూస్. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెంటల్ ఇమేజెస్ వచ్చేటట్టుగా ఇది కూడా అలాంటిది తెస్తుందని ఊహించుకోకూడదు అంటున్నారు. It is fundamentally of the nature of consciousness, which is immaterial but affected by matter. ఇది కూడా ఒక రకంగా మౌలికంగా చూస్తే కాన్షియస్నెస్ యొక్క స్వభావంతో ఉంటుంది. ఇది విచ్ ఈస్ ఇమ్మెటీరియల్ అండ్ ఎఫెక్టెడ్ బై ద మ్యాటర్. మ్యాటర్ చేత ప్రభావితం అవుతుంది. In fact, it may be called a product of both consciousness and matter, or Purusha and Prakriti, the presence of both being necessary for its functioning. అంటే ఇంకా చెప్పాలంటే ఇదేమో పురుష, ప్రకృతి, తర్వాత కాన్షియస్నెస్, మ్యాటర్ యొక్క సంయోగం అని,
లేకపోతే ద రెండింటి కలిసి ఇందులో ఉంటాయన్నమాట. ఇది నెసెసరీ ఫర్ ద ఫంక్షనింగ్, పనికి సంబంధించినటువంటి ఈ రెండు, పురుషుడు ప్రకృతి, అలాగే మెటీరియల్ అండ్ మ్యాటర్ అండ్ కాన్షియస్నెస్ యొక్క రెండింటి యొక్క ప్రోడక్ట్ గా ఉంది. It is like an intangible screen which enables the light of consciousness to be projected in the manifested world. ఇంటాంజిబుల్ స్క్రీన్ అంటే అలాంటి ఒక స్క్రీన్ అంటే తెర. ఇట్ ఈస్ లైక్ ఎన్ ఇంటాంజిబుల్ స్క్రీన్ విచ్ ఎనేబుల్స్ ద లైట్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే కాన్షియస్నెస్ యొక్క లైట్ క్యాపిటల్ లెటర్స్ లో ఇచ్చారంటే దాని యొక్క కాంతి అంతా కూడాను దాని మీద ఎలా అయితే స్క్రీన్ నుంచి అన్ని ఉంటాయో అలాగే కాన్షియస్నెస్ లైట్ ఏమో ప్రొజెక్ట్ అవుతుంది ఇన్ ది మేనిఫెస్టెడ్ వరల్డ్. అంటే ఈ మొత్తం మనకి దృష్టి రూపంగా ఉన్న ప్రపంచంలో దీని మీద పడినటువంటి ఆ లైట్ ప్రొజెక్ట్ అవుతుంది. But the real secret of its essential nature lies buried in the origin of the manifested universe and can be known only on attaining enlightenment. ఇది మనకి ఏంటంటే మీరు అన్నట్టుగా కొంచెం లోపలికి వెళ్తే గానీ తెలియదు. ఇట్ ఈస్ లైక్ బట్ ద రియల్ సీక్రెట్ ఆఫ్ ది ఎసెన్షియల్ నేచర్ అంటే ప్రాథమికమైనటువంటి ప్రకృతి యొక్క అంటే రియల్ సీక్రెట్ ఏంటంటే లైఫ్ బిహైండ్ ఇన్ ద ఆరిజిన్ ఆర్ మేనిఫెస్టెడ్ యూనివర్స్. అంతే కదండి, ఎసెన్షియల్ నేచర్ అది ఎక్కడుందంటే అంటే కనబడుతున్నటువంటి మేనిఫెస్ట్ అయినటువంటి ఈ విశ్వం యొక్క వెనకాల అండ్ కెన్ బి నోన్ ఓన్లీ ఆన్ అటైనింగ్. అంటే అది అనుభవించడం వల్లే తెలుస్తుంది, అంతేగాని మాటలతో అది అనుభవిక వైద్యం అంటాం కదా అలాగా. It is true that the theory of perception which is developed in section 4 gives some general indication with respect to the nature of chitta, but it does not say what chitta essentially is. ఎందుకంటే అవగాహనకు సంబంధించిన థియరీ నిజమే, అదేంటంటే సెక్షన్ 4 లో చెప్పినట్లుగా ఇది ఒక ఇండికేషన్ మనకి చిత్త యొక్క స్వభావం మీద మనకి ఇస్తుంది. కానీ అది చిత్త ఏమిటి అన్నది ఎసెన్షియల్ గా ఏమిటి అన్నది మాత్రం తెలియదు మనకి, అది చెప్పట్లేదు. The third word we have to consider in this sutra is vritti. It is derived from the root vrit, which means to exist. So vritti is a way of existing. ఇంకా యోగ చిత్త వృత్తి నిరోధ అంటే మొత్తం 4 పదాలలో 3వ పదం ఏంటంటే వృత్తి. ఈ వృత్తి అన్నది వృత్ అనే పదంలోంచి ఉత్పత్తి అయింది. దాని అర్థం ఏంటంటే ఎగ్జిస్ట్ అంటే ఉనికిగా ఉండడం. సో వృత్తి is a way of existing. వృత్తి అంటే ఒక రకమైన ఉనికి, ఎగ్జిస్టింగ్ అంటే ఉనికి. In considering the ways in which a thing exists, we may consider its modifications, states, activities, or its functions. యాక్టివిటీస్ ఆర్ ఫంక్షన్స్ అంటే దీన్నేమో మనం చూస్తే దీని మీనింగ్ అదిను దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే వృత్తి అన్న దాన్ని కొన్ని మార్పులు, స్థితులు, లేకపోతే కొన్ని రకాలైన పనులు, అలాగే ఏదైనా ఫంక్షన్స్ అన్న పని అని అలా తీసుకోవచ్చు. All these connotations are present in the meaning of vritti, but in the present context, this word is best translated by the words modifications or functionings. ఇవన్నీ కూడా ఆల్ దీస్ కనోటేషన్స్ అంటే ఈ సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వృత్తి అన్న మీనింగ్ లో ఉన్నాయి, వృత్ అనే దాంట్లో. బట్ ఇన్ ద ప్రెసెంట్ కాంటెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఈ పదం ఏంటంటే
బాగా ఎలా అంటే ఎలా ట్రాన్స్లేట్ చేయండి అంటే మార్పులు లేకపోతే పనులుగా అంటే రకరకాలైన పనులు చేస్తుంది. చిత్త వృత్తులు అంటే చిత్తం చేసే పనులుగా మనం తీసుకోవచ్చు. Sometimes the word is translated as transformations. ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు. ఒక్కొక్కప్పుడు దీన్ని ఎలా అనువదించవచ్చు అంటే మార్పు అన్నట్టుగా కూడా మాట్లాడవచ్చు. This does not seem to be justified because in transformation the emphasis is on the change and not on the condition. అది అంటే దీన్ని న్యాయం చేయలేము. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ అనే పదంలో అంటే ఎక్కువ ఎంఫసీ ఎక్కడ ఉందంటే మార్పు మీద, కానీ కండిషన్ మీద లేదు. అంటే అక్కడ ఉన్న స్థితి కంటే మార్పు మీదే ఉంది. The transformations of chitta may be stopped and it may still remain in one particular modification as happens in sabija samadhi. సబీజ సమాధి అంటే ఈ చిత్తం యొక్క మార్పులు అనేవి మనం ఆపొచ్చు. అప్పుడేమో అది అది రిమైన్ స్టిల్ అంటే నిశ్చలంగా ఉండిపోతుంది. ఒకే ఒక రకంగాను ఒకే ఒక మాడిఫికేషన్. దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే సబీజ సమాధిగా మాట్లాడచ్చు. As the ultimate aim of yoga is inhibition of all modifications in nirvija samadhi, it will be seen that the word transformation will not adequately express the meaning of the word vritti. అంటే అల్టిమేట్ అంటే ఫైనల్ లక్ష్యం యోగాకి ఏంటంటే ఇన్హిబిషన్ ఆఫ్ ఆల్ అన్ని రకాల మార్పుల్ని ఆపేయడం. ఏంటి దీని పేరు ఏంటండి? నిర్బీజ సమాధి. నిర్బీజ సమాధి. It will be seen that the word transformation will not adequately express the meaning of the word vritti. అప్పుడు వృత్తి అంటే ఇంతకు ముందు ఏం చెప్పాము, మోడిఫికేషన్స్ అని ట్రాన్స్ఫర్మేషన్ అలా మాట్లాడేం కనుక ఇప్పుడు ఈ నిర్బీజ సమాధి విషయంలో మాత్రం మనసు స్టిల్ అయిపోయింది. అందుకని అప్పుడు దాని యొక్క అర్థం పూర్తిగా ఎక్స్ప్రెస్ అవ్వబడదు వృత్తి అన్న పదానికి. Besides, the word transformation has to be used for 3 parinamas dealt with the first part of the section 3. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనే పదంతో పాటు 3 రకాలైన పరిణామాలు కూడా ఉన్నాయి. ఇది సెక్షన్ 3లో ఫస్ట్ పార్ట్ లోని దీనికోసం చెప్పబడింది. ఏంటంటే అది పరిణామాస్. బాగా చదవండి. పరిణామం అన్న మార్పేసి. Since chitta has a functional existence and comes into being only when consciousness is affected by matter, the word functionings perhaps expresses to the maximum degree of significance of vritti in the present context, but the word modifications is also used generally and understood more easily and may therefore pass. అంటే ఈ చిత్త అన్నది ఫంక్షనల్ ఎగ్జిస్టెన్స్ అంటే పని అండ్ కమింగ్ టు బీయింగ్ ఓన్లీ కాన్షియస్నెస్ అన్నది ఎప్పుడైతే పదార్థంతో ప్రభావితం అయిందో అప్పుడు ఈ పదం ఫంక్షనింగ్ అన్నది అది ఎక్స్ప్రెస్ అవుతుంది. మ్యాక్సిమం డిగ్రీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వృత్తి అంటే అది మ్యాటర్స్ తో కలిసినప్పుడే వృత్తిగా వస్తుంది అనమాట ప్రజెంట్ కాంటెక్స్ట్ లో. కానీ ఈ వర్డ్ మోడిఫికేషన్ అంటే మార్పు అన్నది ఈజ్ ఆల్సో యూజ్డ్ జనరల్లీ అండ్ అండర్స్టూడ్ మోర్ ఈజీలీ. దాన్ని జనరల్ గా వాడితే ఎక్కువ బాగా అర్థం చేసుకోగలం సులువుగా. అండ్ దేర్ ఫోర్ పాస్ అది కూడా అంటే దేర్ ఫోర్ పాస్ అంటే మోడిఫికేషన్స్ కూడా అందులో పాస్ అయిపోతుంటాయి. మేడం ఈ ఒక లైన్ మళ్ళీ ఒకసారి నాకు కొద్దిగా క్లారిటీ ఇస్తారా? Since chitta has a functional existence and comes into being only when consciousness is affected by matter. అదే కాన్షియస్నెస్ మ్యాటర్ తో కలిసినప్పుడు మాత్రమే ఈ చిత్త అంటే వృత్తి అన్నది అంటే అక్కడ ఫంక్షన్ కదండి. చిత్తానికి మోడిఫికేషన్స్ ఉంటాయని కదా చెప్పారు. ఈ చిత్త అన్నది
మ్యాటర్ తో ఎఫెక్ట్ అయినప్పుడే అది ఇట్ విల్ బి ఫంక్షనల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. అది ఎప్పుడైతే మ్యాటర్ తోటి కనెక్షన్ లోకి వస్తుందో అది వృత్తిగా వస్తుంది. The word functioning perhaps expresses to the maximum degree in the present context, but the word modification is also used generally and understood more easily and may therefore pass. అంటే ఇక్కడ మ్యాటర్ తోటి కనెక్షన్ వచ్చినప్పుడే ఆ చిత్తం అనేది ఫంక్షనింగ్ ఆస్పెక్ట్ లోకి వస్తుంది. అదర్వైజ్ అది అంటే మ్యాటర్ తో కనెక్షన్ లో లేకపోతే వృత్తిగా రాదు. In trying to understand the nature of chitta vrittis, we have to guard against a few misconceptions which are sometimes prevalent among those who have not studied the subject deeply. అంటే ఈ చిత్త వృత్తి అన్నది అర్థం తెలుసుకోవాలంటే ఎన్నో తప్పుడు అర్థాలు వస్తున్నాయి అన్నమాట. ఒక్కొక్కప్పుడు ఇది among those who have not studied, ఈ సబ్జెక్ట్ బాగా లోతుగా చదవని వాళ్ళకి అలాంటి మిస్కాన్సెప్షన్స్ చాలా ఉన్నాయి. The first thing to note is that chitta vritti is not a vibration. We have seen above that chitta is not material and therefore there can be no question of any vibration in it. చిత్త అనేది వైబ్రేషనే కాదు, అది చిత్తం అనేది కేవలంగా ఒక మెటీరియల్ పదార్థం కాదు కనుక మనం అందులో ఏ వైబ్రేషన్ చూడలేదు. Vibrations can take place only in a vehicle and these vibrations may produce chitta vritti. అది ఒక కోశంలో మనం వెహికల్ అంటే కోశాలు అంటున్నాం కదా, అన్నమయ్య ప్రాణవాయు కోశాలని. అందుకని ఒక వెహికల్ కి మాత్రమే ఈ వైబ్రేషన్స్ పరిమితమై ఉన్నాయి. చిత్తం అనేది ఒక వెహికల్ కాదు. అందుకని ఈ వైబ్రేషన్స్ అనేది మనకి చిత్త వృత్తిగా వస్తున్నాయి. ఏ వెహికల్ అండ్ దీస్ వైబ్రేషన్స్ మే ప్రొడ్యూస్ ఏ చిత్త వృత్తి. ఒకసారి వైబ్రేషన్స్ కెన్ టేక్ ప్లేస్ ఓన్లీ ఇన్ ఏ వెహికల్, అంటే ఈ కోసం ఏదైనా ఉంటే అందులో ఈ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ వైబ్రేషన్స్ మనకి చిత్త వృత్తులుగా వస్తున్నాయి, ఉద్భవిస్తాయి. The two are different though related. ఈ రెండు కూడా ఒకదానికొకటి సంబంధం ఉన్న వేరేవి. అంటే చిత్తం వృత్తి వేరు, చిత్తం వేరు. The second point to be noted in this connection is that a chitta vritti is not a mental image, though it may be and is generally associated with mental images. ఈ సెకండ్ పాయింట్ ఏంటంటే మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, చిత్తవృత్తికి సంబంధించి ఇది ఒక మెంటల్ ఇమేజ్, నాట్ ఏ మెంటల్ ఇమేజ్. అంటే మానసికమైన ఊహాత్మక చిత్రం కాదు. దో ఇట్ మే బి అండ్ ఈస్ జనరల్లీ అసోసియేటెడ్ విత్ మెంటల్ ఇమేజెస్. ఇది మెంటల్ ఇమేజెస్ తో సంబంధం కలిగి ఉంటుంది, కానీ చిత్త అన్నది మెంటల్ ఇమేజ్ కాదు. ఇమేజ్ మేకింగ్ అనేది మైండ్ యొక్క లక్షణం కదా, బట్ చిత్త ఇస్ నాట్ ఏ మెంటల్ ఇమేజ్. The five-fold classification of chitta vrittis in I5, that is one, definitely shows this. ఈ 5 రకాలైనటువంటి వర్గీకరణ చిత్తవృత్తిలో 1 నుంచి 5 వరకు డెఫినెట్లీ షోస్ దిస్, అంటే ఈ రకమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది. 25 aphorisms. Mental images may be of innumerable kinds, but the author has classified chitta vrittis under 5 heads only. అదే మెంటల్ ఇమేజెస్ అంటే మన ఊహాత్మకమైన చిత్రాలు అనంతంగా ఉండొచ్చు, ఎన్నో రకాలుగా. కానీ ఇక్కడ ఈ వర్గీకరిస్తున్నవి చిత్తవృత్తిని 5 రకాలైన విధంగా వర్గీకరించేది. This shows that chitta vrittis have a more fundamental and comprehensive character than the mere mental images with which they are associated. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తున్నారంటే,
ఈ చిత్తవృత్తులు అనేవి 5 రకాలుగా ఉన్నాయని దిస్ షోస్ మోర్ అంటే ఇది ఇంకా కూడా అయినటువంటి స్వభావం కలిగి ఉన్నాయని, కేవలంగా మెంటల్ ఇమేజెస్ మాత్రమే కాదని, విచ్ దే ఆర్ వాటితో సంబంధం కలిగి ఉన్నాయి కానీ దే ఆర్ నాట్ సింప్లీ మెంటల్ ఇమేజెస్ అని చెప్తున్నాను. This is not the place to enter into detailed discussion of the essential nature of chitta vrittis, because the question involves the essential nature of chitta. ఇప్పుడు చిత్తవృత్తి కోసం మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకోవటం లేదు. ఇది ప్లేస్, ఇది టైం అంటే ఇది ప్లేస్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనం బాగా డీల్ చేస్తున్నది కేవలంగా ఆ చిత్తం యొక్క మౌలిక స్వభావాన్ని. But if the student studies carefully the 6 sutras, first part 6 to 11, dealing with the 5 kinds of vrittis, he will see that they are the fundamental states or types of modifications in which the mind can exist. అయితే స్టూడెంట్ అంటే అది శిష్యుడు కానీ విద్యార్థి కానీ దీన్ని స్టడీ చేస్తే జాగ్రత్తగా 6 సూత్రాలు 1 నుంచి 6, 6 నుంచి 11 అవి 5 రకాలైనటువంటి వృత్తులను డీల్ చేస్తున్నాయి. ఆయనకి ఏం తెలుస్తుందంటే అవన్నీ కూడా చాలా మౌలికమైన స్థితులని, ఆ మోడిఫికేషన్స్ ఇన్ విచ్ ద మైండ్ కెన్ ఎగ్జిస్ట్, మనస్సు ఆ రకమైన ఇది ముఖ్యమైనటువంటి మార్పునికి లోనవుతుంది. The author has given 5 types of modifications of the lower concrete mind with which the ordinary man is familiar. But then అక్కడ ఆపుతాను మేడం. పర్వాలేదు, 2 సెంటెన్స్ చదివినాక. But the number and the nature of these different types are bound to be different in the higher realms of chitta. అంటే ఈ ఆధర్ ఈ పుస్తకాన్ని రాసిన ఆయన దీనికి 5 రకాలైనటువంటి మార్పులు ఉన్నాయని, అవన్నీ కూడా లోయర్ కాంక్రీట్ మైండ్ అంటే దివ్యజ్ఞాన సమాజంలో లోయర్ మైండ్, హయ్యర్ మైండ్ అని 2గా విడదీశారు. లోయర్ మైండ్ అంటే ఇప్పుడు అసూయ, ద్వేషము, క్రోధము అలాంటివన్నీ ఉన్నది. హయ్యర్ మైండ్ ఏంటంటే అంతా ఒక్కటే, వన్నెస్ ఉంటుంది. అందుకని విత్ విచ్ ద ఆర్డినరీ మ్యాన్ ఈజ్ ఫెమిలియర్. జనరల్ గా ఎక్కువ మంది 98% పీపుల్ లోయర్ మైండ్ లోనే ఉంటారు. అందుకే ఆర్డినరీ మైండ్ కి ఇది ఫెమిలియర్ గా ఉంటుంది. కానీ ఈ దీని యొక్క సంఖ్య, స్వభావం, ఈ రకరకాలైనటువంటి డిఫరెంట్ టైప్స్ అన్నమాట. అవి హయ్యర్ రెల్మ్స్ ఆఫ్ చిత్త యొక్క ఉన్నతమైనటువంటి రెల్మ్స్ అంటే కింగ్డమ్స్, అంటే అక్కడ డిఫరెంట్ గా కనిపిస్తాయి. The last word to be considered is nirodha. This word is derived from the word niruddham, which means restrained, controlled, inhibited. లాస్ట్ వర్డ్ చిత్తవృత్తి నిరోధ, యోగ చిత్తవృత్తి నిరోధ, 4 పదాలు. 4వ పదం ఏంటంటే నిరోధ. ఈ పదం అన్నది ఎందులోంచి వచ్చిందంటే నిరుద్ధం అనే పదంలోంచి వచ్చింది. దీని అర్థం ఏంటంటే అంటే కంట్రోల్ చేయడం, రిస్ట్రైన్డ్, కంట్రోల్డ్, అయితే అద్దడం అని అర్థం. ఈ అన్ని ఈ అర్థాలన్నీ కూడా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ యోగాలో డిఫరెంట్ స్టేజెస్ లో అప్లై అవుతాయి. Restraint is involved in the initial stages, control in the more advanced stages, and inhibition or complete suppression in the last stage. అయితే ఈ రెస్ట్రైంట్ అన్నది సాధారణంగా ఇనీషియల్ అంటే ప్రారంభ దశలోని, అలాగే కంట్రోల్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ లోని, ఇన్హిబిషన్ అంటే ఆటంకం, పూర్తిగా అడ్డీయడం, ఇది సంపూర్ణంగా అణిచీయడం అనేటటువంటి లాస్ట్ స్టేజ్. The subject of nirodha has been dealt in the considering third part 9, and the student should read carefully what is written in that connection. The subject of nirodha has been dealt with the considering 3, 9,
and the student should read carefully what is written in that connection. అంటే ఈ 3-9 మనం అంటే 3లో 9th ఈ నిరోధాన్ని మనం డీల్ చేసేటప్పుడు అది చూస్తే అప్పుడు ఆ విద్యార్థి జాగ్రత్తగా ఈ కనెక్షన్ లో ఏమి రాశారు అన్నది ఆయన తెలుసుకోగలడు. If the student has understood the meaning of the 4 words in this sutra, he will see that it defines a mastery manner the essential nature of yoga. స్టూడెంట్ దీన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటే ఈ 4 పదాలు ఈ సూత్రంలో ఉన్నవి అప్పుడు ఆయనకి ఏం తెలుస్తుందంటే ఒక మాస్టర్లీ పద్ధతిలో ఈ ఎసెన్షియల్ యోగా యొక్క మౌలికం అంటే ముఖ్యమైనటువంటి స్వభావం ఏమిటో తెలుస్తుంది. The effectiveness of the definition lies in the fact that it covers all stages of progress through which the yogi passes and all stages of unfoldment of consciousness which are the result of this progress. అంటే ఈ డెఫినిషన్ దీని యొక్క ఎఫెక్టివ్నెస్ అంటే దాని గొప్పతనం అంతా కూడా ఈ నిజంలో ఉంది. ఏంటంటే ఇది అన్ని అభివృద్ధికి సంబంధించిన అన్ని దశల్లో కూడా ఈ యోగి ఏ దశలు పాస్ ఆన్ అవుతున్నాడో అన్ని స్థితులలోని వికాసం కాన్షియస్నెస్ యొక్క వికాసం విచ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ద ప్రోగ్రెస్ అంటే ఆయన యొక్క అభివృద్ధికి సూచకంగా కనిపిస్తాయి. It is equally applicable to the stage of Kriya Yoga in which he learns the preliminary lessons, to the stages of Dharana and Dhyana in which he brings the mind under his complete control, to the stage of Sabija Samadhi in which he has to suppress the seeds of Samprajnata Samadhi, and to the last stage of Nirbija Samadhi in which he inhibits all modifications of Chitta and passes beyond the realm of Prakriti into the world of reality. అయితే సబీజ సమాధి తర్వాత సంప్రజ్ఞ ఇంకోటి ఏంటండి సంప్రజ్ఞాత సమాధి. సమాధి. అయితే ఇది ఈ క్రియాయోగ అనేది అందులో ఆయన ఏం తెలుసుకుంటాడంటే ప్రాథమికమైన పాఠాలన్నీ నేర్చుకుని అప్పుడు ఆయన తర్వాత ధ్యానం, ఆ తర్వాత తన మనస్సుని తన పూర్తి కంట్రోల్లో తీసుకుంటాడు. ఈ స్టేజ్ ని సబీజ సమాధి అని అంటారు. ఇందులో ఆయన తన ఈ బీజాలన్నిటినీ కూడా సప్రెస్ చేసేస్తాడనమాట. ఆ సంప్రజ్ఞ సమాధి అంటే ఆ సంప్రజ్ఞ సమాధి అంతేనా? సంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాత సమాధిలో ఈ బీజ రూపంలో ఉన్న వాటిని అతను సప్రెస్ చేసేస్తాడు. అండ్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ నిర్బీజ సమాధి ఇన్ విచ్ హీ ఇన్హిబిట్స్ ఆల్ మోడిఫికేషన్స్. అక్కడ అన్ని రకాల మార్పుల్ని అడ్డుతాడు అనమాట. చిత్తానికి సంబంధించినటువంటి మార్పులన్నీ అడ్డబడతాయి. అండ్ పాసెస్ బియాండ్ ద రెల్మ్ ఆఫ్ ప్రకృతి ఇంటు ద వరల్డ్ ఆఫ్ రియాలిటీ. అంటే ప్రకృతి అనేటటువంటి ప్రపంచం నుంచి సత్యం అనే ప్రపంచంలోకి పాస్ అవుతుంది. The full significance of sutra can be understood only when the subject of yoga has been studied thoroughly in all its aspects, and so it is useless to say anything further at this stage. అది ఈ సూత్రం యొక్క గుర్తింపు అన్నదంతటి సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడంటే ఈ యోగానికి సంబంధించి థరోగా అన్ని రకాల
కోణాల్లోని దీన్ని అధ్యయనం చేసినప్పుడు ఇప్పుడు యూజ్లెస్ టు సే ఎనీథింగ్ ఫర్దర్, ఈ స్థితిలో ఇంకా ముందుకు ఏమి చెప్పడం అంత రైట్ కాదని చెప్తున్నారు. సూత్ర 3 తదా ద్రష్టుః స్వరూపే అవస్థాన్. తదా then drashtuh see swarupe in this own form or essential and fundamental nature. Avasthanam means establishment. Then the seer is established in his own essential and fundamental nature. అంటే సీయర్ అంటే ద్రష్ట, చూసేవాడు. ఆయన తనదైనటువంటి మూల స్వభావంలో స్థిరంగా ఎస్టాబ్లిష్ అయ్యాడు అనమాట. అదే కదా తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అంటే తన స్వరూపంలోనే ఆయన ఎస్టాబ్లిష్ అయ్యాడు. This sutra points out in a general way what happens when all the modifications of the mind at all levels have been completely inhibited. ఈ సూత్రం ఒక జనరల్ గా మనకి ఏం చెప్తుందంటే ఈ రకమైన అన్ని మోడిఫికేషన్స్ ని అలా అంటే మైనస్ అన్నది అన్ని లెవెల్స్ లో కూడా సంపూర్ణంగా అడ్డినప్పుడు ఏం జరుగుతుంది అన్నది చూపిస్తోంది. The seer is established in his swarupa, or in other words attains self realization. అది అంటే ఈ చిత్త వృత్తులన్నీ ఆగినప్పుడే ఆ సీయర్ అంటే ద్రష్ట తన స్వరూపంలో ఉంటాడు. లేదు అంటే ఆయన ఆత్మని సాక్షాత్కరించుకోగలుగుతాడు. We cannot know what this state of self-realization is as long as we are involved in the play of chitta vrittis. మనం ఈ స్థితి ఏమిటి సెల్ఫ్ రియలైజేషన్ అన్నది ఎంతవరకు అంటే మనం ఈ చిత్త వృత్తుల్లో ఉన్నంత వరకు దాన్ని మనం తెలుసుకోలేము. It can only be realized from within and not comprehended from without. ఈ విషయాన్ని మనం అంతర్గతంగా కానీ తెలుసుకోగలము కానీ బాహ్యంగా తెలుసుకోవాల్సింది కాదు. Even the partial and superficial comprehension which we can obtain under our present limitations by means of study and reflection is possible only after we have mastered the whole theory and the technique of yoga outlined in this treatise. Ikkada abdam madam 1 minute takko time. అయితే ఇది కేవలంగా చూసారా ఇది చాలా స్లో అవుతుంది ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అలాంటిది. ఇట్ కెన్ ఓన్లీ బి రియలైజ్డ్, అది కేవలంగా అంతర్గతంగా కానీ బహిర్గతంగా మనం గ్రహించలేమని దీని యొక్క పైన లేదా అంటే ఒక పాక్షికమైనటువంటి అర్థం కూడా మనం అండర్ అవర్ ప్రెజెంట్ లిమిటేషన్స్ మనకున్న ఈ పరిమితుల్లో బై మీన్స్ అధ్యయనం ద్వారాను దాన్ని బాగా ఆలోచించడం ద్వారాను మాత్రమే మనం ఆఫ్టర్ వీ హ్యావ్ మాస్టర్డ్ ద హోల్ థియరీ అండ్ టెక్నిక్ ఆఫ్ యోగా అవుట్లైన్ ఇన్ దిస్ ట్రీటైజ్, ఈ గ్రంథంలో చెప్పిన యోగాని పూర్తిగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడు మాత్రమే మనకు అవగతం అవుతుంది అని చెప్తున్నారు. అంతవరకు అది సంపూర్ణంగా కాకుండా అప్పుడు కూడా పాక్షికంగా అవగతం